చేయడం జరిగింది. మాట్లాడదాం. అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. నిన్న ప్రధానమంత్రి మోడీ ఒకటే మాట అన్నారు, అవినీతితో కూరుకుపోయింది, డ్రగ్స్తో కూరుకుపోయింది, ఇక స్టాలిన్కి బాయ్ బాయ్ చెప్పాలి, పొద్దున కూటమి ప్రభుత్వం రాబోతోంది, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. సో తమిళనాడు రాజకీయాలు ఎట్లా చూడాలి, అండ్ మోర్ ఓవర్ దీంట్లో విజయ్ వర్షన్ ఎట్లా చూడాలి ఈ ప్రచారాల్లో? సహజంగానే మోడీకి కానీ బీజేపీకి కానీ ఒక లక్ష్యం ఉంది. తాము బలంగా ఉంటే ఇతర ప్రాంతీయ పార్టీలను వాడుకొని అధికారంలో ఉండటం, లేదు తాము బలహీనంగా ఉంటే వాళ్ళని ముందు పెట్టి ముఖ్యమంత్రులు చేసి వాళ్ళు కీలక స్థానంలో ఉండి వాళ్ళ మీద ఆధారపడే ప్రభుత్వం లాగా ఉంచుకోవడం, ఈ రెండు వ్యూహాలతోటి గత దశాబ్ద కాలంగా రాజకీయాలు చేస్తుంది. బీజేపీ సక్సెస్ అవుతూ ఉంది కూడా, దరిదాపు 90% సక్సెస్ అవుతా ఉంది. అస్సాంలో ఏజీపీ కానీ, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ కానీ, గోవాలో గోవంతక్ పార్టీ కానీ, ఇటువంటి ప్రాంతీయ హర్యానాలో చౌతాలా కానీ, ఇటువంటి వాటన్నిటినీ ఉపయోగించుకొని శాశ్వతంగా తామే అధికారంలో ఉండగలిగింది. లేదా కొన్ని చోట్ల కొంత బలంగా ఉన్నటువంటిని చీల్చగలిగింది. ఉదాహరణకు మహారాష్ట్రలో శివసేన, ఇటువంటి వాటిని చీల్చి బలపడగలిగింది. ఇట్లా బీజేపీ తన వ్యూహంలో మ్యాక్సిమం సక్సెస్ అవుతూ వస్తుంది. ఇక రెండో వైపు బలహీనంగా ఉన్నప్పుడు బలపట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ బలహీనంగా ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీల్లో ఏదైతే తన చేతుల్లో ఉండదో దాన్ని ముఖ్యమంత్రి చేసేటువంటి స్థితి కొనసాగుతుంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాం, పవన్ కళ్యాణ్ని సర్దుకొని పోవడం చేయడంలో తను కూడా ఫ్రంట్లో చేరటం, ఇదంతా కూడా బీజేపీ వ్యూహాత్మకంగా సక్సెస్ అయింది. తర్వాత బీజేపీ గైడెన్స్ లోనే పవన్ కళ్యాణ్ కూడా అగ్రెసివ్ పోకుండా సర్దుకున్నాడు ఇదే ఫ్రంట్ లో. కాబట్టి అదే వ్యూహం రేపు బలం లేదు అని వాళ్ళ సర్వేలలో వెళ్తే మనం అధికారం రాము, లేదా మనం సింగిల్ గా అధికారం లేను అన్నప్పుడు అనేక పార్టీలు జమ చేసి ఒక ఫ్రంట్ గా పెట్టి ఆంధ్రప్రదేశ్ లాంటి వ్యూహాన్ని అమలు జరిపే అవకాశం ఉంది. తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే మొదటి చాలా బలమైన పార్టీ. తర్వాత కొంత హెరిటేజ్ ఉంది. ఏమిటా హెరిటేజ్ అంటే పెరియార్ రామస్వామి కానీ, అన్నాదురై కానీ, తర్వాత ద్రవిడ ఉద్యమం కానీ, ఇవన్నీ కూడా ఒక హేతువాద దృక్పథంతో వచ్చినటువంటి ఉద్యమాలు. దాని నుంచి చీలినటువంటి అన్నాడీఎంకే కూడా ఎంజి రామచంద్ర గారు, జయలలిత కానీ ఆ దారి నుంచి పక్క వదలలేదు. సైద్ధాంతికంగా సిమిలారిటీస్ ఉన్నాయి డిఎంకే అన్నాడీఎంకే. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఈ హిందూ రివైవలిజం పీరియడ్ దేశంలో వచ్చిన తర్వాత తమిళనాడు కూడా యూత్ కు కాస్త అంత హేతువాద దృక్పథం కలిగిలేరు, అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇంకోటి సార్, నాకున్న పాయింట్ ఏంటంటే చాలా సందర్భాల్లో ఒక బలమైనటువంటి పార్టీ 1-2 దఫాల్లో అధికారంలో ఉంటే గనక వాళ్ళ మీద కొన్ని బలమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి, అది ఓట్ బ్యాంక్ స్వింగ్ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ తెలంగాణలో చూసుకుంటే 30% కమిషన్లు తీసుకుంటున్నారు అన్నటువంటిది బలంగా జనాల్లోకి వెళ్ళింది. ఈవెన్ కర్ణాటక చూసుకుంటే 50% కమిషన్లు తీసుకుంటున్నారు అన్నటువంటి అంశాన్ని బీజేపీ చాలా బలంగా వాదించింది. సో ఇట్లాంటి స్ట్రాటజీనే ఇప్పుడు తమిళనాడులో కూడా నడుస్తోంది. 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఇసుక అక్రమాలు జరిగినాయి, దీంట్లో ఇంకా కాంట్రాక్టులు జరిగింది, ఇంకా ట్యాక్స్ ఎగవేత జరిగింది. ఆల్మోస్ట్ 6 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది. తో పాటు మహిళలకు భద్రత లేదు, మర్డర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో ఈ అంశాలని ప్రధానంగా టార్గెట్ చేస్తూ నిన్న మోడీ సభలో వచ్చినటువంటి కామెంట్స్, ఈ అంశాలు ఏమైనా కొంతవరకు డిఎంకేకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చా? ఇప్పుడు మోడీ చేసిన ఆరోపణలు నిజాలుంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే స్టాలిన్ నిర్బంధం అమలు జరపటం లేదు. ఉదాహరణకు బెంగాల్లో బీజేపీ చేసే విమర్శలకు కొంత రెస్పాన్స్ వస్తుంది. ఎందుకు రెస్పాన్స్ వస్తుందంటే మమతా బెనర్జీ దరిదాసు ఎప్పుడు కూడా ఆవిడ బిహేవియర్ అంతా అగ్రెసివ్ బిహేవియర్. గతంలో లెఫ్ట్ ఫ్రంట్ కార్యకర్తల మీద దాడులు చేస్తే లక్షల మంది ఇండ్లు వదిలిపెట్టి పారిపోయారు. ఇప్పుడు బీజేపీ కార్యకర్తల ఇళ్ల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి సహజంగానే ప్రజల్లో ఆ అగ్రెసివ్నెస్ వ్యతిరేకత మొదలవుతుంది. కానీ ఇక్కడ స్టాలిన్ అటువంటి దాడులు చేయడం, అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం అటువంటివి లేవు. అవి ఉంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ అవినీతి ఆరోపణలు లేదా లోకల్ గా జరిగేటువంటివి ఇవి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అని మనం అందుకే అంటాం. అంటే దీర్ఘకాలం ఒక పార్టీ అధికారంలో ఉంటే
అనేకమైనటువంటి అవలక్షణాలు వస్తూ ఉంటాయి. అవును. ఈ అవలక్షణాలు ఖచ్చితంగా కేంద్రంలో ఎరోజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది తమిళనాడులో డిఎంకే క్యాడర్ ఆ విధంగా చేసిందా, ఇప్పుడు ఇసుక ద్వారా లాభపడటం కానీ మరొకటి కానీ లాభపడిందా, తర్వాత కుటుంబం కూడా వ్యతిరేకత రాదు. ఇక్కడ తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోవటంలో ఈ కరప్షన్, నిరుద్యోగం, రిక్రూట్మెంట్ తో పాటు ఇంకో పాయింట్ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయబోతున్నారు, కేటీఆర్ కు పట్టాభిషేకం చేయబోతున్నారు అన్నది. సేమ్ స్ట్రాటజీ ఇప్పుడు స్టాలిన్ విషయంలో కూడా జరుగుతుంది. రేపు పొద్దున తన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి, ఉదయనిధి స్టాలిన్ కోసమే ముఖ్యమంత్రి చేయడానికి, అంటే ఒక వంశపారపర్య రాజకీయాలు నడుస్తున్నాయి, దీనికి అడ్డుకట్ట వేయాలన్నది బీజేపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. బీజేపీ ఆ పార్టీ విషయానికి వచ్చినప్పుడు కొంత వంశపారంపర్య పదవులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రాథమికంగా బీజేపీ అది ఒక సూత్రంగా పెట్టుకొని ప్రాంతీయ పార్టీలను వీక్ చేయగలుగుతుంది. మా ఉత్తరప్రదేశ్ లో ములాయం యాదవ్ కుటుంబం, తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, ఇక్కడ కేసీఆర్ కుటుంబం, అక్కడ డిఎంకే కరుణానిధి కుటుంబం అని చెప్పేసి ఈ విషయాల మీద ప్రాథమిక సూత్రాల మీద కొంత స్కోర్ చేయగలుగుతుంది బీజేపీ ఈ ప్రాంతీయ పార్టీలని, వారసత్వ పార్టీలని. కాబట్టి ఆధునికంగా చదువుకున్న వాళ్ళు ఎదుగుతూ ఉంటే సహజంగా ఆ విమర్శకు కొంత బలం కూడా చేకూరుతుంది. డెమోక్రసీలో ఇదేంది, ఇట్లా వారసత్వం ఏంది అనేటువంటిది కూడా అదొక కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ ఉంటుంది. నిజమే అది. అంటే వాస్తవానికి సార్, అధికార పార్టీకి నలువైపుల నుంచి ఎటు చూసినా కానీ ఖచ్చితంగా కత్తులే ఉంటాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇటు ఏఐడిఎంకే నుంచింది, ఏఐడిఎంకేతో పొత్తులో భారతీయ జనతా పార్టీ నుంచింది, ఇటు విజయ్తో ఉంది, అటు కాంగ్రెస్తో కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నటువంటి డిఎంకే కాంగ్రెస్ పార్టీతో పొత్తులు ఏమైనా తెంపుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డిఎంకే నుంచి ఇప్పటి 40 సీట్లు డిమాండ్ చేసింది. సో ఆ డిమాండ్కు డిఎంకే ఇప్పటివరకు అంగీకరించినటువంటి నేపథ్యం లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలోనే జననాయకన్ సినిమా, విజయ్కి సంబంధించినటువంటి సినిమాని ప్రభుత్వం కుట్ర పని ఆపుతోందని చెప్పేసి ఏకంగా రాహుల్ గాంధీయే ట్వీట్ చేయడం జరిగింది. సో ఒకవేళ అటు ఇటు అయితే గనక, ఎన్నికల వరకు వెళ్తే గనక, అంటే ఇద్దరికి ప్రధాన శత్రువు భారతీయ జనతా పార్టీ, రేపొద్దున డిఎంకేని కాదని టీవీకేతో ఏమైనా పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందా? ఈ జోనర్లో ఏమైనా ఆలోచించవచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ తోటి సిమిలారిటీస్ లక్షణాలతోటి బీజేపీని వ్యతిరేకిస్తుంది సుదీర్ఘ కాలంగా. స్టాలిన్ దరిదాపు కాంగ్రెస్ లైన్ లోనే ప్రతిదీ సమర్థిస్తున్నారు. ఫ్రంట్ ఉన్ననాడు కూడా టీఎంసీ నాయకురాలు కానీ, లేకపోతే బీహార్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, వీళ్ళు కాంగ్రెస్ తోటి వ్యవహరిస్తూనే కాంగ్రెస్ విధానాలకు విభేదించారు. కానీ స్టాలిన్ అట్లా ఎప్పుడు విభేదించలేదు. కాంగ్రెస్ తోటి విభేదించి ఆల్ ఇండియా స్టాండ్ లో కానీ, స్టేట్ స్టాండ్ లో కానీ విభేదించలేదు. కాకపోతే సహజంగానే ప్రతి రాజకీయ పార్టీ ఎదురు శక్తులను చూపెట్టి ప్రజలకు గురి చేసి కొన్ని సీట్లు ఎక్కువ సంపాదించుకోవాలి, ఎన్నాళ్ళు ఇట్లనే జూనియర్ పార్ట్నర్ ఉండాలి అనేటువంటి విసుగుదల కొంత ఆ ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ డిఎంకేని వీడిపోయి కాంగ్రెస్ వ్యవహరిస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక్క డిఎంకే కాంగ్రెస్ అని లేదాడ, 2 ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా స్ట్రెంత్ ఉంది ఆడ. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఆ 2 కమ్యూనిస్ట్ పార్టీలు కూడా, వామపక్షాలు కూడా కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చి ఫ్రంట్ నుంచి బయటికి పోకుండా చూసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బయటికి వెళ్తే గనక మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకే నష్టం అని చెప్పాలి. సేమ్ టైం ఒకవేళ టీవీకేతో చేతులు కలిపితే గనక ఇది భారతీయ జనతా పార్టీకి కూడా కొంత లాభమే కదా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏమాత్రం ఎక్కడ ఏ 5% వెళ్ళినా ఖచ్చితంగా అది బీజేపీకి అడ్వాంటేజ్. ఎందుకంటే ఏఐడిఎంకేకు సరిపోని ఫాలోయింగ్ ఉంది, క్యాడర్ ఉంది. దానికి తగ్గట్టు మోడీ పలుకుబడి తర్వాత బీజేపీకి పార్లమెంట్ ఎలక్షన్ లో 18% ఓటింగ్ వచ్చింది. కాబట్టి ఇది మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా బీజేపీకి పార్లమెంట్ ఓటింగ్ శాతం ఎక్కువ వస్తుంది, అసెంబ్లీ తక్కువ వస్తుంది, స్థానిక సంస్థలకు ఇంకా తక్కువ వస్తుంది. ఎందుకంటే బీజేపీకి నెట్వర్క్ లేని చోట ఆ విధంగా జరుగుతుంది. అదే స్థితి మహారాష్ట్ర లేకపోతే ఉత్తరప్రదేశ్ లో రాదు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉండటంతో పార్లమెంట్ ఎక్కువ శాతం వస్తుంది, లోకల్ బాడీ తక్కువ శాతం వస్తుంది. ఇప్పుడు బీజేపీకి ఉన్న పార్లమెంట్ లో వచ్చినటువంటి ఈ 18% అనేటువంటి మెటీరియల్ కావాలంటే అన్నాడీఎంకోనే మరొకటి దాంతో పొత్తుంటేనే అది ఎక్కువ మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది.